తిరుమలలో హై అలర్ట్ ప్రకటించిన దృష్ట్యా ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు చొరబడితే వారి నుండి భక్తులకు ఎలా కాపాడాలన్న కోణంలో బలగాలు మాక్ డ్రిల్ చేశాయి. ఈ మాక్ డ్రిల్లో పోలీస్, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలు పాల్గొన్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భక్తుల రక్షణ దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేసినట్లుగా తిరుమల డీఎస్పీ విజయశేఖర్ చెప్పారు. తిరుమలలో భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా విజిలెన్స్, పోలీస్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి మాక్ డ్రిల్ విజయవంతంగా పూర్తి చేసినట్లుగా డీఎస్పీ చెప్పారు. భాగంగానే రెగ్యులర్గా చేసే దాని భాగంగానే ఇప్పుడు కూడా ఈ మాక్ డ్రిల్ ఆక్టోపస్, పోలీసు, విజిలెన్స్, టీటీడీ, డాక్టర్స్, ఫైర్ డిపార్ట్మెంటు మిగతా అందరూ కలిసి ఈ యొక్క మాక్ ఆపరేషన్ చేయడం జరిగింది. మాక్ డ్రిల్ని అందులోనూ ఈ మధ్య కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అలర్ట్లో భాగంగానే ఈరోజు ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇది చాలా సక్సెస్గా చాలా బాగా చేశారు. ఈ ప్రజల్లో ఒక అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది ఆపరేషన్? 28 మెంబర్స్ ఆక్టోపస్ వాళ్ళు పాల్గొన్నారు. మా వాళ్ళు పోలీసు వాళ్ళంతా కలిసి ఒక 25 మంది పాల్గొన్నారు. టీటీడీ వాళ్ళు 15 మంది పాల్గొన్నారు. విజిలెన్స్ డిఎస్పీ గారు, నేను, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంది. ఉగ్రత నేపథ్యంలో తిరుమలలో సార్ ఉదయం నుంచి అదే ఘాట్ రోడ్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా జరుగుతుంది. ఈ రెగ్యులర్గా కూడా జరుగుతూ అవుతాయి. ఇప్పుడు నుంచి కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. సడన్గా సర్ప్రైజ్ ఎప్పుడు ఘాట్లోనే కాకుండా అవుటర్ రింగ్ రోడ్లో కావచ్చు, జిఎన్సీలో కావచ్చు, టౌన్ సెంటర్లో కావచ్చు, తిరుమలలో ఎక్కడైనా సరే సడన్గా మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా 5 to 7 వెహికల్ చెకింగ్ జరుగుతాం. భద్రతలో భాగంగానే రెగ్యులర్గా చేసే దాని భాగంగానే ఇప్పుడు కూడా ఈ మాక్ డ్రిల్ ఆక్టోపస్